దేవుడు మనకు శిక్షణ ఇచ్చినప్పుడు, నేర్పించడం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు వేదన అనిపిస్తుంది. కానీ నువ్వు ఒక 3 నెలల్లో 6 నెలల్లో కొంతకాలం ఉంటావు. ఆయన నేర్పిస్తూ ఉంటాడు. బలిలు అర్పించాలి, దీపాలు వెలిగించాలి, దైవ సేవ ఎలా చేయాలి. కొన్నిసార్లు అదిగో రాయితో మాట్లాడాలి, బండా నీళ్లు దయచేయమని మాట్లాడాలి, అవి కూడా నేర్పిస్తాడు. సముద్రంతో నువ్వు మాట్లాడాలి. నువ్వు చేయాల్సినవన్నీ ఆయన శిక్షణలో నేర్పిస్తాడు. ఆ శిక్షణ కాలం మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే స్వేచ్ఛ ఉండదు. ఎప్పుడు మోకరింపజేస్తాడు, ఎప్పుడు ఆదేశం ఇస్తాడు, ఇదిగో వెళ్ళండి, ఆ రాతి బాణలను నీడతో నింపండి అంటాడు. తప్పనిసరిగా వెళ్ళాలి. మనం ఎవరమైతే, మనం కుమారులమైతే, మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళమైతే ఆయన నేర్పించే శిక్షణ అంతా తప్పక పూర్తి చేయుదుమగాక. నిన్ను ఒక ప్రయోజకుడిగా దేవుడు మార్చడానికి పరిశుద్ధాత్మను పంపాడు. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాక ఒక తర్ఫీదు కేంద్రం ద్వారా నీవు నడిపించబడతావు. అనేక విషయాలు ప్రభు నేర్పిస్తూ ఉంటాడు. నేర్పించేటప్పుడు ఏమంటాడు తెలుసా? ఏలియా, నా మాట విను. ఇక్కడ రాజభవనాల్లో ఉన్నావు, రాజభోజనం తిన్నావుగా, నువ్వు కేకేస్తుంటే జనం గడగడలు ఆడిపోతున్నారుగా, నా మాట విను. ఆ ఊరి చివర వాగు ఉంది, వాగు దగ్గర నువ్వు వెళ్ళి కాపురం పెట్టు. అయ్యా అవును, వాగు దగ్గర చెట్టు ఉండదు, నీడ ఉండదు, ఒక ఇల్లు ఉండదు, పలకరించే దిక్కు ఉండదు, అక్కడికి వెళ్ళి నిలబడు. వెంటనే ఏలియా ఏం మాట్లాడాలా? కారణం ఏమిటో తెలుసా? ఇది నా దేవుడు నాకు నేర్పిస్తున్న పాఠము. వెళ్ళాడా? ఎటు చూసినా మనిషి లేడు, సెలయేరు పారుతా ఉంది, చెట్టు నీడ లేదు. ఒకప్పుడు తన చుట్టూ జనం పొగిడేవాళ్ళు, రాజభోజనం అయ్యగారు వస్తున్నారంటే వెనక ముందు జనం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు, అంతా మారిపోయింది. మనుషులు లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా, చెట్టు నీడ లేకపోయినా, నివాసం కరువైపోయినా అతగాడికి భోజనం రాజస్థాన్ నుంచి తెప్పించాడు. కాకులకు ఆ డ్యూటీ ఇస్తే కాకులు వెళ్ళి రాజభోజనం తెచ్చి ఏలేకిస్తుంటే ఏ పూటగా పూటే టైం ప్రకారం వస్తని రాజభోజనం తెచ్చి పెడతా ఉంటే తింటా ఉన్నాడు. నిన్ను దేవుడు శిక్షణలో పెట్టినప్పుడు, నీకు పాఠం నేర్పుతున్నప్పుడు, ఓర్పు నేర్పుతున్నప్పుడు, విధేయత నేర్పుతున్నప్పుడు, ప్రార్థన నేర్పుతున్నప్పుడు, సహించడం నేర్పేటప్పుడు నిన్ను ఎంతగా నలుపుతాడో అంతగా నీ అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు. ఆయన తప్పక నీ అవసరాలన్నీ తీరుస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి దిక్కుమాలిన వాడిగా ఉంచాడు. ఎందుకో ఈ మాటలు చెప్పడానికి ఈరోజు ఇష్టపడుతున్నాను. లేఖనాల్లో ఉంది, మీరు దేవుని ప్రజలేనా? మీరు దేవుని పిల్లలేనా? లేకపోతే అపవాది పిల్లలా? అపవాది పిల్లల గురించి ఎక్కువ చెప్పుకోవడం అనవసరం. దేవుని పిల్లలం అయితే మనం పాప బీజాల నుంచి వేరైపోయి పవిత్రమైన ప్రత్యక్ష కలిగిన జీవితం జీవించునుగాక. మనం దేవుని పిల్లలం అయితే దేవుని ఆత్మ మనం నడిపించునుగాక.